హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ సిబ్లింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? చూసారుగా, బయట ఎండలు చూస్తుంటే మండిపోతున్నాయి. ద సమ్మర్ హీట్ ఈస్ రియల్ వాస్. అందుకే వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎవరు డిహైడ్రేట్ అవ్వకుండా అప్పుడప్పుడు కాస్త వాటర్ తాగుతూ ఉండండి. స్టే హైడ్రేట్. ఇక మ్యాటర్కి వస్తే, ఈరోజు మన ప్రిపరేషన్స్ మొత్తం ఒక స్పెషల్ ఈవెంట్ గురించి అనమాట. సో ఆ స్పెషల్ ఈవెంట్ ఏంటంటే హాఫ్ సారీ ఫంక్షన్. సో దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ వంటల హడావిడి మొత్తం చూస్తుంటే ఒక 10 years బ్యాక్కి వెళ్తున్నట్టుంది. నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు అప్పట్లో మా ఫ్యామిలీకి జరిగిన ఒక క్రేజీ ఫంక్షన్ ఉంది. ఆ స్టోరీ చెప్పాలి. ట్రస్ట్ మీ, ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ ఫన్నీ. అప్పట్లో ఇప్పుడున్నంత ట్రెండ్ లేదు, కానీ అంతా పక్క విలేజ్ స్టైల్ ట్రెడిషన్. ఊళ్ళో ఈ విషయం తెలియగానే ద హోల్ ఫ్యామిలీ వెంట ఇంటూ ఏ మ్యాసివ్ సెలబ్రేషన్ మోడ్ అనమాట. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. మా నాన్నమ్మ, అమ్మమ్మ అందరూ కలిసి ఆ అమ్మాయికి బలం రావాలని రోజు పొద్దున్నే ఒక పెద్ద గిన్నె స్వచ్ఛమైన నెయ్యి తాగించేవాళ్ళు. బలవంతంగా, అది కూడా నోరు నిండా నెయ్యి, ఊపిరి పిలిస్తే నెయ్యి. ఆ నెయ్యి ఎఫెక్ట్ ఏమో కానీ పాపం ఆ పిల్ల కదలకుండా ఒకే చోట బొమ్మలా కూర్చోవలసి వచ్చింది. కదలకూడదు, బయటికి వెళ్ళకూడదు, గడప దాటకూడదు అంటూ ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవో. పెద్దవాళ్ళు ఆ కూతుర్ని కంటికి రెప్పలా చూసుకునేవాళ్ళు. నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్ అయిపోగానే ఆ గది దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని వెక్కిరించేదాన్ని. ఏంటో నెయ్యి తాగవా, ఎలా ఉంది అని వెక్కిరిస్తుంటే తన కోపంగా నా వైపు చూస్తూ తిట్టేది. సో అవన్నీ ఇప్పుడు గుర్తొస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఒళ్ళంతా పసుపు, మొక్క నిండా పసుపు, తలంతా నూనెతో నింపేసేవాళ్ళు. 5వ రోజు స్నానానికి బంధువులందరూ రకరకాల పిండి వంటలు వండుకొచ్చి చలివిడి, నువ్వుల లడ్డూలు, వంటగదిలోంచి వచ్చే ఆ నెయ్యి సువాసనలు ఇల్లంతా పండగలా ఉండేది. కట్ చేస్తే ఈ ఈవెంట్లో నేను చూసింది ఏంటంటే, అప్పటి రోజుల్లో లాగా పాత పట్టింపులు, పాతకాలం రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు. సో అమ్మాయికి దిష్టి తీసి వాళ్ళ అమ్మమ్మ ఫంక్షన్లో కూర్చోపెట్టి చాలా హ్యాపీగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఉంది. సో అందరూ ఒకరినొకరు పలకరించుకొని క్షేమ సమాచారాలు అన్నీ తెలుసుకొని అందరూ ఒకటే ముచ్చట్లు పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా లీనమైపోయారు ఫంక్షన్లో అందరూ. సో ఈ పార్టీ నాకు బాగా నచ్చింది అన్నిటికన్నా. మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్కి వాళ్ళ హాఫ్ సారీ ఫంక్షన్ అసలు నచ్చదు నాకు తెలిసి. చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. అందరూ బుగ్గలకి వెళ్ళేసి బాగా బలంగా ఉండాలి, బాగా తినాలి అని చెప్పి. సో అలాంటి పాతకాలం స్టోరీస్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు. సరే, ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే, ఈ సెంటిమెంట్లు, ఈ కథలు అన్నీ పక్కన పెడితే ఇక్కడ ఫుడ్ కూడా ప్రిపరేషన్ అయిపోయింది. సో ఇక్కడ డెకరేషన్ కూడా చేసేసాము. చూస్తుంటేనే ఎంతో డెలీషియస్గా అనిపిస్తుంది. అదండి ఈరోజు మన స్పెషల్ ఈవెంట్ ఫుడ్ వ్లాగ్. కాలం మారుతున్నా, పద్ధతులు మారుతున్నా సరే, మన సంతోషాలు, మన అభిప్రాయాలు అన్నీ మనకి నచ్చినట్టే ఉంటాయి. అండ్ మన ఆప్యాయతలు ఏమాత్రం మారు అనుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ సమ్మర్లో చల్లగా ఉండండి. స్టే హైడ్రేట్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.